అన్ని జిల్లాలలో కూడా అదే జరుగుతా ఉంది. అంటే ఇక్కడ ఓన్లీ హైడ్రా అని చెప్పి హైదరాబాద్ కు సంబంధించిన చెరువులను మాత్రమే కాపాడడం కాదు, అన్ని జిల్లాలలో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో, ప్రతి డిస్ట్రిక్ట్ లా, ప్రతి హెడ్ క్వార్టర్స్ లో కాపాడాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పి ఇందాక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు. అట్లే దాంతో పాటు గ్రామానికి వెళ్ళాలి, ప్రతి ఊర్లో వెళ్తే కదా చెరువులు కాపాడాలనేది కదా దాని ఉద్దేశం, కూడా చెరువులను కాపాడాలి. సో హైడ్రా హైదరాబాద్ కే పరిమితం కాకుండా జిల్లాలో కూడా విస్తరించాలని చెప్పేసి సొంతంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులే కాదు, అందరూ అడుగుతా ఉన్నారు, ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. అట్లా అక్రమార్కులు అట్లా ఇష్టం ఉన్నట్టు బెటర్ అయిపోతా ఉంటే మరి వాళ్ళని కంట్రోల్ చేసేది ఎవరు, మరి ఎందుకు అధికారులతో కుమ్ముక్కైపోయి ఇట్లా అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీంతో పాటు సిద్దిపేటలో కూడా నిన్న అక్కడ ఒకటి ఏంటంటే కలెక్టర్ గారికి చక్రధర్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్, ఆల్రెడీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్, నేను అక్కడ ఇచ్చినటువంటి లెటర్ ఉంది. ఆయన ఏమని ఇచ్చిందంటే ఇక్కడ కూడా చెరువులు కబ్జా అయినాయి, కాపాడుండ్రి అని చెప్పి తను కూడా నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగా మనం ఒక వార్త చూసినాం, చాలా పత్రికలలో కూడా వచ్చింది. ఒకసారి చూద్దాం అది. సో గౌరవనీయులైన సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి, అంటే 2004 నుండి 2024 సంవత్సరం వరకు సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్ని చెరువులు కుంటలు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అనే విషయం గురించి అంటూ ఇక మొత్తానికి నేను చక్రధర్ గౌడ్ తండ్రి రామకృష్ణ గౌడ్ అని చెప్పి సిద్దిపేట నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి, అంటే 2004-24 వరకు ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని కుంటలు ఉండే, ఆ పూర్తి పేర్లు తెలపగలరా అంటూ 2004 సంవత్సరంలో ఇటు చెరువులు మరియు కుంటలు ఏ మండలంలో ఏ పేరుతో సహా, అంటే ఏ సర్వే నెంబర్లో ఎన్ని చెరువులు ఉన్నాయో కుంటలు ఉండే, అయితే మరి ఇప్పుడు అనగా 2024 సంవత్సరంలో ఎన్ని ఉన్నాయి పూర్తి వివరాలు, దానికి సంబంధించిన ప్రతులు కావాలని అడుగుతూ ప్రతి ఊరిలో ఉన్న చెరువు మరియు కుంట యొక్క అప్పటి అనగా 2004 సంవత్సరంలో ఉన్న విస్తీర్ణం ఎంత, ప్రస్తుత విస్తీర్ణం ఎంత అనే దాన్ని కరెక్ట్ గా డీటెయిల్స్ బయటకు వస్తే తెలుస్తుంది ఎవడు ఎంత కబ్జా చేసిండు అనేది. ఆ విషయం గురించి కలెక్టర్ గారికి నిన్న ఇచ్చినట్టు, మరి ఎవరెవరు ఆధీనంలోకి పోయినాయి, వాళ్ళ పేర్లు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, ఒకవేళ తెలిపిన చెరువులు ఏవైతే ఉన్నాయో ఆక్రమణకు గురైతే మరి అక్కడ నివాస గృహాలు కట్టిరా, వాణిజ్య సముదాయాలు కట్టిరా, లేకపోతే ఇంకేమైనా పంట పొలాలు మారినాయని పూర్తిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా 20 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఏదైనా ఉంటే, చెరువులను దారుణమైన పరిస్థితులకు తీసుకెళ్లిన అక్రమార్కులు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటకు తీసుకురావాలని చెప్పడానికి కలెక్టర్ కి నిన్న ఇగో లెటర్ ఇచ్చినట్టుగా మనం చూసినాం కదా. సో ఈ లెటర్ తో పాటు తను ఏమంటా ఉన్నాడంటే, గతంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో, ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాపాడి బయట పెట్టాలనేదే తన ఉద్దేశం. ఎందుకంటే హరీష్ రావు ఏం చేసిండు అనేది అందరికీ తెలుసు. హరీష్ రావు మరి ఎంత ఆక్రమించుకున్నాడు, ఎంతమందికైనా వత్తాసు పలికిండు, ఎంతమంది దగ్గర ఏమేం చేసిండు అనేది అందరికీ తెలుసు. కాబట్టి సో హరీష్ రావు చేసినటువంటి ఆక్రమణలు అండ్ ఆయనకు సంబంధించిన అనుచరులు చేసినటువంటి ఆక్రమణలన్నీ కూడా బయటికి రావాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా ఆయన చెప్పిండు.